మేము ఈరోజు ఇక్కడ రోడ్డు మీద ఎక్కడానికి కారణం ఏంటంటే ఏదైతే రేవంత్ రెడ్డి ప్రజాపాలన అని చెప్పుకుంటాడో ఈ యొక్క ప్రజాపాలన ఏం జరుగుతుందంటే చదువురాని ముఖ్యమంత్రి దగ్గర విద్యాశాఖ మంత్రి పెట్టుకుంటే చదువుకున్నోడు ఏడబడతాడు, రోడ్డు మీదే పడతాడు. మీ అన్నిసార్లు చెప్పినాం విద్యార్థి నిరుద్యోగులకు మొరబెట్టుకున్నాం. రేవంత్ రెడ్డి అద్దురా నాయన, రేవంత్ రెడ్డి అద్దురా నాయన, రేవంత్ రెడ్డి వస్తే గిదే అవుతుంది, రేవంత్ రెడ్డి అయితే ఇల్లు కూలుద్ది, రేవంత్ రెడ్డి వస్తే విద్యారంగం రోడ్డు మీద పడితే, రేవంత్ రెడ్డి వస్తే ఒక్క ఉద్యోగం రాదు, రేవంత్ రెడ్డి వస్తే ప్రభుత్వ పాఠశాల బలోపేతం కాదు, రేవంత్ రెడ్డి వస్తే మీ ఇంట్లో ఎవరు సంతోషంగా ఉండరు, మీరు రేవంత్ రెడ్డికి ఓటేయద్దు, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ రావద్దు ఒక తెలంగాణ రాష్ట్రంలో అని మీ అందరం కూడా మొరపెట్టుకున్నాం. కానీ ఆఖరికి ఆయన ఇచ్చిన హామీలు కావచ్చు, ఏదైతే యువకాస్ కార్డు 5 లక్షల యువకాస్ కార్డు ఇస్తా, ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేస్తా, ఈ యొక్క ప్రభుత్వ విద్యా సంస్థల్లో రిక్రూట్మెంట్ చేస్తా, ఏదైతే మెగా డిఎస్సి ఎత్తా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా సంవత్సరానికి, ఏదైతే ప్రభుత్వ యూనివర్సిటీలలో రిక్రూట్మెంట్ చేస్తా అని అనేక ఆశలు ఇచ్చిండు. అనేక ఆశలతోటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఓటేస్తే 2.5 సంవత్సరాలు అవుతుందన్న. మా ఇంట్లో ఎవరు కూడా సంతోషంగా లేరు. నీ ఒక పేద కుటుంబాన్ని హైదరాబాద్ మా ఇల్లు కూలిపోయింది, హైదరాబాద్ ఇల్లు కూలిపోయిందని నేను బాధపడుతుంటే ఈరోజు నాకు ఫీజు రియంబర్స్మెంట్ రాక మామూలు పైసలు కట్టలేక అక్కడ బాధపడతారు. నా కుటుంబం ఎక్కడ సంతోషంగా ఉన్నట్టు? హైదరాబాద్ ఇల్లు కూలెత్తి ఈరోజు నాకేమో చదువుకోవడానికి పైసలు రావాలంటే పైసలు లేక ఫీజు రియంబర్స్మెంట్ వస్తలేదా? మరి ఎక్కడికి వెళ్ళి కట్టాలి? ఇదేనా రేవంత్ రెడ్డి గవర్నమెంట్? రేవంత్ రెడ్డి వస్తే ఇల్లు కూలేస్తారు, రేవంత్ రెడ్డి వస్తే స్కాలర్షిప్ ఇవ్వకపోడు. ఇదేనా ప్రజాపాలన అంటే? ఒకప్పుడు చెప్పే ప్రజాపాలన అంటే ప్రజలందరూ కూడా ఏకం చేసుకొని మంచి పాలన అందించాలి, ఈ యొక్క రాష్ట్రంలో రామపాలన లాంటి పాలన కావాలని కోరుకున్నాం. కానీ ఈ యొక్క రాష్ట్రంలో ఏం జరుగుతుంది? రాక్షస పాలన. ఏదైతే చదువుకునే విద్యార్థులు రోడ్డు మీకు అక్కి నా యొక్క స్కాలర్షిప్ ఎటువైంది, మా యొక్క రిక్రూట్మెంట్ ఎటువైంది, మా యొక్క ప్రభుత్వ పాఠశాల బలోపేతం ఎటువైనా అంటే పోలీసులతోటి ఎక్కడిదక్కడ కూడా అక్రమ కేసులు పెట్టి లాఠీ చార్జీలు చేసి మహిళలను చూడకుండా కూడా రోడ్డు మీద గొరగొర ఇడుచుకుపోయే రోజులు యొక్క ప్రజాపాలన ఉన్నాయి. ఇదే నా రేవంత్ రెడ్డి ప్రజాపాలన.